అప్పుడే తీసుకోండి ఫోన్ నెంబర్ తీసుకోండి ఒకసారి చూసి మళ్ళీ నాకు ఫాలో చేయండి మీకు తల్లికి వందనం శుభ్రంగా వడ్డీలకి ఇచ్చిన వాళ్ళకి మీ అందరికి కూడా పేటలు అందరికీ వచ్చినాయి ఇలా లేబర్కి రాలేదు మరి భగవంతుడు ఇదే అదృష్టం అర్థం కాదు ఈ ఇంటి ముందు కూడా కొంచెం కడుక్కోరా మీరు వ్యాపారం చేస్తా ఈ పేడ కూడా కడిగించు ఈ ఇంటి ముందు కూడా మీరు శుభ్రం చేసుకోకపోతే ఎలాగే నువ్వు శుభ్రం చేస్తా కదా నేను అడుగుతున్నావు అది ఆ సందులో అడిగామేంటి ఇంకా ఆ సందులో ఇంకెంతమంది అవుతారో వాళ్ళ పంపల మీద నాశనం అలా మీకు ఎందుకు నీటి రావట్లేదండి మీరే బయట చూసుకోవడం మీకు డెవలప్ అవ్వాలి ఇంకా మీకు అలవాటు అయిపోయింది మా మొక్క మేము ఎలా ఉన్నా పడిపోద్ది అని అడ్డంగా ఒకటి మంచం వేస్తాడు ఒకడేమో ఇది ఇలా గుండగడ్డ వేస్తాడు ఏమన్నా అన్న అంటే అయ్య గారు సత్యబాబు గారు వచ్చి మమ్మల్ని ఇలా అనేసి వెళ్ళిపోయారని అంటారు మళ్ళీ శుభ్రం చేసుకోరు కదా చక్కగా గుడి కట్టించారు ఆ గుడి ముందు నీట్గా ఉండాలి ఆ సందు నీట్గా ఉండాలి ఇంకేంటి సంవత్సరం ఉన్నాయా ఆ కాలం చెప్పాను అది మూసేమన్నా నాకు పెద్దకాలం అక్కడ అది అక్కడ బిర్యానీ పక్కన పెద్దకాలం ఉంది కదా అది అక్కడ మూసి ఇలా కొత్తకాలం కట్టమని చెప్పాను అది కొంచెం టైం పడుతుంది 2 నెలలు ఇంక ఈ ఎండ ఈ వర్షాకాలం జాతిగా లాగండి మరి ఏం చేస్తాం నెక్స్ట్ వర్షాకాలం ఏ ఇబ్బంది లేకుండా చేస్తాం ఇంకేంటి ఎలా ఉన్నారు మీ అమ్మాయిలు నమస్కారం అండి ఎలా ఉంది ఆరోగ్యం మళ్ళీ చేయాలంటే అనాథం సుకన్న బ్యాన్ దొక్కనట్టుకున్నారు ఆ రోజు వెళ్ళి ఆ రోజు చెప్పానే వేరే దిక్కున జాయిన్ చేద్దాం ఆరోగ్యశ్రీ మీదే కదా అయింది అందరికి తల్లికి వందరం పడ్డాయి కదా నీకేమైంది ఏం చదువుతున్నాడు ఇంటర్ అయిపోతే ఇంటర్ వాళ్ళకి రావు 10th క్లాస్ అమ్మాయి చూడండి ఎవరికి ఇచ్చా సచివాలయం దగ్గరికి వచ్చి అడిగానండి మీరు ఒకసారి వెళ్తారా ఒకసారికి మొత్తం అన్ని పనులు అయిపోతుంది రేపు పొద్దున్న మీరు ఒకసారి మీ ఆధార్ కార్డ్ జిరాక్స్ మీ బాబు ఆధార్ కార్డ్ జిరాక్స్ కాలేజీలో చదువుతున్నాడు కదా స్టూడెంట్ ఐడి పట్టుకుంటాడు పాపంటే డిగ్రీ అయిపోయిందండి బాబు ఇప్పుడు వీళ్ళందరూ సచివాలయం స్టాఫ్ అంతా కొత్త స్టాఫ్ మొన్న అందరూ ట్రాన్స్ఫర్ అయిపోయారు పాత స్టాఫ్ ఇప్పుడు కొత్త స్టాఫ్ అందరూ మీరు చూస్తారు కదా నేను యాప్ పెట్టాను ఏదైనా సమస్యలు ఉంటే చెప్పండి అక్కడికి వెళ్ళండి ఒకవేళ అవ్వకపోతే నాకు ఫోన్ చేయండి ఇప్పుడు 16 రూపాయల దగ్గర మార్చారు కదా సచివాలయం అంటరాకండి సార్ సైడ్ మరి సబ్జెక్ట్ కార్డు ఉందా మీకు మరి యాక్సిడెంట్ 5 లక్షలు వస్తుంది అది కాదమ్మా పెట్టేవా అసలు అప్లికేషన్ 100 రూపాయలు ఉంటుందా ఏదది ఆ 100 రూపాయలు కార్డు తీసుకుని ఆ FIR కాపీ ఉంది కదా
అది పోస్ట్ మార్టం రిపోర్ట్ 2 నాకు పట్టుకొస్తే నేను అడ్మిట్ చేస్తాను. అది వాడికి ఇచ్చేసుకోను. 5 లక్షలు వస్తుంది. అది ఉంది కదా, అది రెన్యూల్ చేయించామన్నా కార్డు వచ్చింది. చూడండి, చూసి రేపు ఆఫీస్కి తీసు రేపు మధ్యాహ్నం తీస్తారు. పొద్దున వీడియో బ్యాంక్ అంటే ఇస్తున్నాం. రేపు అవన్నీ పట్టుకుందాం. పదిపడాలి. ఎలక్ట్రికల్ ఎవరండి? ఎలక్ట్రికల్ ఎవరు? చూడండి అక్కడ లైట్ దేవి వెళ్తానా? మంచిగానే మ్యాచ్ చేయాలంటే ఒక్కొక్కసారి అది కూడా అంతేనండి. బాబు హుసేన్ గారు ఇది లైట్ అంటే ఇది అలగట్లేదు నాకు. రేపు ఇది లైట్ అలగాలండి. అది ఇందాక నేను అడిగాను ఏం సమస్యలు ఉన్నాయా అబ్బాయి చెప్పాలి. కనుక 3వ డివిజన్లో ఈ సచివాలయం సెక్రటరీలు అందరితో కూడా కలిపి మన సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ గారి ఆదేశాల మేరకు డోర్ టు డోర్ తిరిగి వార్డులో ఉన్న సమస్యలన్నీ తెలుసుకోవడం జరిగింది. ఇప్పుడు రాబోయేది అంతా కూడా వర్షాకాలం. ఆ వర్షాకాలం దృష్టిలో పెట్టుకుని ముందు చర్యలుగా ఎక్కడా కూడా 3వ వార్డు ప్రజానికం ఇబ్బంది పడకుండా ప్రతిదీ కూడా డోర్ టు డోర్ వెళ్ళి ఈ కలవర్తులు, ఇప్పుడు కొత్త కలవర్తులు కానీ అలాగే కాలువలు కానీ ఏవేవి ఉన్నాయి కూడా అన్నీ కూడా పరిశీలించి ఇవన్నీ కూడా కొంచెం కొత్తవి పెట్టేలాగా, అలాగే వార్డులో కొంచెం మందికి తల్లికి వందనం కానీ అలాగే రేషన్ కార్డులు కానీ కొన్ని సమస్యలు ఉన్నాయి. అవి కూడా నేరుగా సచివాలయం స్టాఫ్ను ప్రతి ఇంటింటికి తీసుకెళ్ళి వాళ్ళకి ఏ సమస్యలు ఉన్నాయో ఆ సమస్యలన్నీ కూడా త్వరగా పరిష్కరించే విధంగా ఈరోజు పనిచేయడం జరిగింది. స్థానిక 3వ డివిజన్లో ఈరోజు మొత్తం 3వ డివిజన్లో ఉన్న తెలుగుదేశం పార్టీ నాయకులు, ఎన్డీఏ కూటమి నాయకులు అందరూ కూడా కలిసి ఈరోజు అన్నీ కూడా తిరగడం జరిగింది. ప్రజలందరూ కూడా సమస్యలు ఇంతకు ముందు వెళ్ళినప్పుడు ఎన్నో సమస్యలు చెప్పారు. ఈరోజు అందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా ఒక రేషన్లో కానీ అలాగే పెన్షన్ విషయంలో కానీ ఇంకా ఈ మున్సిపాలిటీ సిబ్బంది ఈ శుభ్రత విషయంలో కానీ ప్రతిదీ కూడా అందరూ కూడా చాలా హ్యాపీగా తెలియజేస్తున్నారు. ముఖ్యంగా గత ప్రభుత్వంతో ఈ ప్రభుత్వంతో పోల్చుకుంటే మధ్యతరగతి కుటుంబీకులు అందరూ కూడా చాలా హ్యాపీగా ఉన్నారని చెప్పి వాళ్ళు స్వయంగా చెప్పడం జరుగుతుంది. రాబోయే రోజుల్లో ఇంకా రాజమండ్రిలో పుష్కరాలు కూడా ఉన్నాయి. మా ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ గారు కూడా ముందు చూపుగా రాజమండ్రి సిటీలో ఉన్న మొత్తం అన్ని వార్డుల్లో కూడా డోర్ టు డోర్ కార్యక్రమాలు పెట్టి త్వరగా ఈ పుష్కరాల నాటికి మొత్తం అన్నీ కూడా అంటే ఇప్పటికే చాలా మట్టుకు పనులు పూర్తి చేశారు. ఇంకా పెండింగ్ పనులు కూడా పూర్తి చేసే విధంగా ఆయన పనిచేస్తున్నారు. ఆ విధంగా కూడా ఈరోజు మేము 3వ వార్డులో పరిశీలించి ముఖ్యంగా సుబ్బారావుపేట, రాజేంద్ర నగర్ మొత్తం డోర్ టు డోర్ వెళ్ళి ఏ సమస్యలు ఉన్నాయని కూడా తెలుసుకున్నాం. 2-3 రోజుల్లో అవి కూడా పరిష్కరించి కేవలం ప్రజలకి అందుబాటులో ఉండి ఏ కష్టం వచ్చినా సరే ముందుండి మేము చూసుకునే విధంగా మా
సీఎం చంద్రబాబు నాయుడు గారు కానీ, అలాగే పవన్ కళ్యాణ్ గారు కానీ, లోకేష్ గారు కానీ వాళ్ళు ఇచ్చిన ఆదేశాలతోటి ప్రతి దుక్కున కూడా పనులు స్పీడ్గా పనిచేసే విధంగా చూసుకుంటున్నాం. మొన్న చూసాం మనం బీసీలకి 10% రిజర్వేషన్తో పాటు నాయి బ్రాహ్మణులకి 200 యూనిట్లు కరెంటు ఫ్రీతో పాటు, అలాగే పద్మశాలీలకి దేవంగులకు కూడా రేపు ఈ డబ్బులతో పాటు ముఖ్యంగా అగ్నికుల క్షత్రియులకి వ్యాట్ లేని టైంలో మనిషికి 25,000 రూపాయలు వేయడం కూడా జరిగింది. గత ప్రభుత్వంలో ఎప్పుడు కూడా ఇలాంటివి లేవు. ఒక ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాతే ఇవన్నీ జరుగుతున్నాయి. ప్రజలందరూ కూడా చాలా హ్యాపీగా ఉన్నారు. ఈ దుర్మార్గ జగన్మోహన్ రెడ్డిని తరిమి కొట్టిన తర్వాత ఈ 11 సీట్లకే పరిమితం చేసి చాలా మంది మంచి పని చేశామండి బాబు. చంద్రబాబు నాయుడు గారు గొప్ప నాయకుడు, విజన్ ఉన్న నాయకుడు. అలాంటి నాయకుడిని నెగ్గించుకున్నందుకు ఈరోజు మేము అందరం కూడా మా పిల్లలు ఎంతమంది ఉంటే అంతమందికి కూడా ఈరోజు తల్లికి వందనం పడుతుంది. అందుకు ప్రత్యేకించి చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ గారికి, ముఖ్యంగా మా యువనాయకుడు నారా లోకేష్ గారికి కూడా అందరూ కృతజ్ఞత చెప్పుకుంటున్నారు. ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొన్న మా వార్డులో తెలుగుదేశం పార్టీ నాయకులు టేకుముడి బద్రీనాథ్, మన శ్రీదేవి, సరోజిని, నాగమణి, అమదునిస, సాగి తిరుమలరావు, ఇలాగ మొత్తం టీడీపీ క్యాడర్ ఎప్పుడు కూడా 3వ వార్డులో బలంగా ఉంది. ఆ విధంగా మేము అందరం కూడా కలిసి ఒకే మాట మీద ఉండి పనిచేస్తున్నందుకు, అలాగే